హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు విశాఖ రోడ్లో ఉన్నామండి. కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 ఏదైతే ఉందో, కొల్లూరు ఎగ్జిట్కి చాలా దగ్గరలో మనం ఓఆర్ఆర్ మనకి విశాఖ రోడ్ ఏదైతే ఉందో, ఈ కనెక్టివిటీ రోడ్ కనపడేటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి విశాఖ రోడ్ అండి. సో ఈ విశాఖ రోడ్లో మనకు మహిదారా సిటీ అని చెప్పేసి మనకి ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్లో 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో మనకు ఫస్ట్ మీకు కనెక్టివిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ రోడ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసి సో మనకి కనపడే విల్లాస్ వచ్చేసి మనకి భవ్యశ్రీ విల్లాస్ అండి. ఇవన్నీ కూడా విల్లా కమ్యూనిటీ, ఇదంతా కూడా విల్లాస్. ఇటుపక్క జస్ట్ ఇటుపక్క కూడా ఇక్కడ కూడా మనకి ఎస్ఎస్ఎల్ఆర్ వాళ్ళు ఇక్కడ కూడా ఒక విల్లా కమ్యూనిటీ అయితే స్టార్ట్ చేశారండి యాజ్ ఆఫ్ నౌ. సో ఇక్కడ ఒక విల్లా కమ్యూనిటీ ఉంది, ఇది ఆల్రెడీ 90% సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఇవి రెండు విల్లా కమ్యూనిటీస్ అండి. జస్ట్ ఈ ప్రాజెక్ట్కి వచ్చే ముందు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఏపీఆర్ గ్రూప్ విల్లాస్ అండి. సో ఇదే విశాఖ రోడ్లో ఇప్పుడు ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా విశాఖ రోడ్ అండి. ఈ విశాఖ రోడ్లో మనకు ఇక్కడ కూడా మనకి ఇవన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్ అండి. ఇవన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్, ఇక్కడ విల్లా కమ్యూనిటీస్. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా కొల్లూరు ఎగ్జిట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో దీన్ని ఇన్ ఫ్యూచర్లో మనకి విశాఖ సర్కిల్ అవుతుందండి. దీన్ని విశాఖ సర్కిల్ అంటారు. సో ఈ సర్కిల్ పాయింట్ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే ఇటు విశాఖ రోడ్డు బానూరు వెళ్తామండి, మేఫేర్ విల్లాస్ మీదుగా. సో ఇదే పాయింట్ నుంచి ఇటు రైట్కి వెళ్తే డైరెక్ట్ కొల్లూరు ఎగ్జిట్కి ఓఆర్ఆర్ ఎగ్జిట్కి వెళ్ళిపోతామండి. సో మనకు ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో మీకు చూసుకుంటే అన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్ ఉంటాయి. ఇక్కడ రాధా విల్లాస్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఇక్కడ కూడా వేరే ప్రాజెక్ట్ ఏదో విల్లా కమ్యూనిటీ ఉంది, ఇక్కడ ఒక విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. సో మల్టిపుల్ విల్లా కమ్యూనిటీస్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కమ్యూనిటీస్ ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, 3, 4, సో 5, 6. సో వీటి మధ్యలో ఈ పర్టికులర్ ఈ పాయింట్లో మనకి ప్రాజెక్ట్ అయితే సేల్కుందండి. సో దీని పేరు వచ్చేసి మహిదారా సిటీ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. దీనికి ఆపోజిట్లోనే గచ్చిబౌలి ప్యారడైజ్ ఫేజ్ 4, ఫేజ్ 5, ఫేజ్ 6 అయితే ఉంటాయండి. సో దీనికి ఆపోజిట్లో ఈ మహిదారా సిటీలో అయితే మనకి ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకు పాటి ఘనాపూర్ విలేజ్కి ఆనుకొని ఉంటుందండి. ఇదంతా కూడా మనకి పాటి ఘన్పూర్ విలేజ్. సో ఈ పర్టికులర్ మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 200 ఫీట్ రోడ్ అండి. సో యాజ్ ఆఫ్ నో మనకి 40 ఫీట్ రోడ్ ఉంది. సో మనకి మాస్టర్ ప్లాన్ 200 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి మనకి విశాఖ రోడ్ అంటామండి. జస్ట్ ఈ ప్రాజెక్ట్కి బిహైండే ఇక్కడ మనకి భవ్యశ్రీ విల్లాస్ ఉంటాయండి. సో ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి కమ్యూనిటీ విల్లాస్, ఇక్కడ కూడా విల్లా కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. మీకు ఆల్రెడీ ఇందులో కొన్ని హౌజెస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 హౌజెస్, ఇక్కడ ఒక హౌజెస్. సో ఇక్కడ ఆల్రెడీ అక్కడక్కడ మనకి హౌజెస్ కూడా అయ్యాయి. సో మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుందండి, కంప్లీట్ బీటీ రోడ్ యాక్సెస్. సో రోడ్ 200 ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్ ప్రాజెక్ట్లోకి ఎంట్రన్స్ ఉంటుందండి. సో ఇందుట్లో మనకి సౌత్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మనకి ఈ కనపడే అప్రోచ్ రోడ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ అండి. మనకి ఇంటర్నల్ రోడ్స్ అని కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ఇదంతా కూడా ఫేజ్ 1 అండి. ఇదంతా కూడా మనకి ఫేజ్ 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది ఫేజ్ 2 అవుతుందండి. ఈ పక్క ఈ కొంచెం మనకి ఫేజ్ 3 అవుతుందండి. సో 3 ఫేజెస్లో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. ఆల్మోస్ట్ మనకి ఒక 18 ఎకర్స్ ఉంటుందండి ఈ లేఅవుట్. 18 ఎకర్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో కొంత విలేజ్ ల్యాండ్ ఉంటుందండి, విలేజ్ హౌసెస్, రెసిడెన్షియల్ హౌసెస్ ఉంటాయి. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్డు ద్వారా మనకి ఇందుట్లో అయితే ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. మినిమం మనకి ఇందుట్లో 150 స్క్వేర్ యార్డ్స్, 167 స్క్వేర్ యార్డ్స్ యాజ్ ఆఫ్ నో మనకి సేల్కి వచ్చాయండి. సో మనకి లొకేషన్ చాలా బాగుంటుందండి. 100 ఫీట్ రోడ్ యాజ్ ఆఫ్ నో మనకి 40 ఫీట్ రోడ్ యాక్సెస్. సో పక్కనే విల్లా కమ్యూనిటీస్కి చాలా దగ్గరగా ఉంటుంది. రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో నేను మీకు ఈ వీడియోలో లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ అండి. మీకు ఏదైతే లొకేషన్ చూపిస్తున్నానో ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అండి. కనపడే కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్ 200 ఫీట్ రోడ్డు. సో ఈ ప్రాజెక్టుకి ఆపోజిట్లోనే మనకి ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైజ్ లేఅవుట్ ఉంటుందండి. ఆల్రెడీ అందుట్లో కూడా మనకి కన్స్ట్రక్షన్స్ అయితే మనకి స్టార్ట్ అయిపోయాయండి, మీరు చూసుకోవచ్చు వీడియోలో. సో ఈ 200 ఫీట్ రోడ్ ఫేసింగ్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఆ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ మీరు చూస్తున్నారండి. ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ వచ్చేసి అది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకి
ఎదురుగా కనపడే అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. సో 40 ఫీట్ రోడ్డుకు మనకు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో ఈ 40 ఫీట్ రోడ్డుకి మనకి 30 ఫీట్ రోడ్డుకి సౌత్ ఈస్ట్ కార్నర్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. నేను మీకు వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో ఎగ్జాక్ట్ ప్లాట్ లొకేషన్ కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ 150 స్క్వేర్ యార్డ్స్ ఇందులో ఒక ప్లాట్ అయితే సేల్కి ఉందండి. సో 30 × 45 డైమెన్షన్తో మనకి ఈ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో అలానే మనకు ఇందులో వచ్చేసి మనకి వీళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండ్ ఎలక్ట్రిసిటీ, దాంతోపాటు మనకి పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ కూడా మనకి క్లియర్గా ఇచ్చారండి. సో మనకి ఈ కనపడే రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ప్రతి ప్లాట్కి కూడా ఒక పవర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి మెయిన్ మనకి 200 ఫీట్ రోడ్డు ప్రపోజ్డ్, మనకి 40 ఫీట్ రోడ్డు ఎగ్జిస్టింగ్ అండి. దాని ఫేసింగ్లోని ప్రాజెక్ట్ ఉంటుంది. సో జస్ట్ మనకి ఏదైతే నేను మీకు ప్లాట్ చూపిస్తున్నాను ఇది ఎగ్జాక్ట్గా 150 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అండి. సో మీకు 30 విడ్త్ వస్తుంది, మనకి 45 డెప్త్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి 30 విడ్త్, మనకి డెప్త్ వచ్చేసి 45 విడ్త్ వస్తుంది, 150 స్క్వేర్ యార్డ్స్. సో ఇదైతే మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ అండి. సో మనకి ఇది వచ్చేసి కోడ్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 42,000 నెగోషియబుల్ అండి. సో చుట్టుపక్కల అన్నీ కూడా రెసిడెన్షియల్ హౌజెస్కి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. అలానే మనకి ఇందులో లోపల కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. 166 స్క్వేర్ యార్డ్స్, 180 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇదే ప్రాజెక్ట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి 3 ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. సో మీకు ఈ వీడియోలో కనపడేటువంటి హౌజెస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హౌజెసే అండి. మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా ఉంటుంది. సో ప్రాజెక్ట్ చాలా బాగుందండి, మెయింటెనెన్స్ చాలా అద్భుతంగా ఉంది. అలానే దీనికి చుట్టుపక్కల ఉన్నటువంటి కనెక్టివిటీస్ కానీ, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి గేటెడ్ కమ్యూనిటీస్ కానీ చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. సో అలానే మనకు కొల్లూరు, ఇక్కడ నుంచి కొల్లూరు ఎగ్జిట్కి ఎగ్జాక్ట్గా 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అయితే ఉంటుందండి. కొల్లూరుకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్టు. మనకి జస్ట్ కొల్లూరు ఎగ్జిట్ నుంచి ఒక 10 to 15 మినిట్స్ డ్రైవ్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి ఇందులో, అలాగే మనకి కనెక్టివిటీ చాలా బాగుంది. ఎవరైనా కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ కావాలి మాకు అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. అలానే ఇందులో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. కొంతమంది ఓనర్స్ మనకి బ్యాంక్ లోన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అది మనకి యాజ్ ఆఫ్ మనం మాట్లాడుకునే రేటును బట్టి మనకి యాజ్ పర్ సేల్ డీడ్ వాల్యూని బట్టి మనం అది బ్యాంక్ లోన్ అయితే డిస్కస్ చేసుకోవచ్చండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇక్కడ నుంచి మనకు పటాన్చెరు కూడా జస్ట్ మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి పటాన్చెరు ఉంటుందండి. సో చుట్టుపక్కల ఏపీఆర్, మనకి హాల్మార్కు, రాధే విల్లాసు, మేఫేర్ విల్లాసు, భవ్యశ్రీ విల్లాసు, మల్టిపుల్ విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఈ లేఅవుట్ చుట్టుపక్కల ఉన్నాయండి. ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో, ఎవరైతే రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్టు చాలా బాగుంటుందండి. సో నేను మీకు చూపించేటువంటి వీడియో వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ ప్రాజెక్ట్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో మేము కూడా ప్రాజెక్ట్ తరపున, ఛానల్ తరపున ప్లాట్స్ అయితే రీసేల్ చేయడం జరుగుతుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మహిదారా సిటీ అండి. ఇది వచ్చేసి మనకి పాటిగన్పూర్లో ఉంటుంది. కొల్లూరుకి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.